Hello guys, welcome back to our channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. సో ఇదైతే వ్లాగ్ వచ్చేసి మా చెల్లి శారీ ఫంక్షన్ అన్నమాట. సో మా రిలేటివ్స్ అందరు వచ్చిండ్రు, అయితే వాళ్ళు కూడా మెహందీ పెట్టించుకుంటున్నారు. సో ఒక పక్కన వంటలు అవుతున్నాయి. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసినాం అన్నమాట యాక్చువల్గా. సో మేమైతే హోటల్ బుక్ చేసుకున్నాం. సో మేము ఏమనుకుంటున్నాం అంటే మా ప్లాన్ వచ్చేసి ఇక్కడ కుక్ చేసుకొని తీసుకెళ్లి హోటల్లో సర్వ్ చేద్దామని చెప్పేసి మా ప్లాన్. సో అప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. సో అందరైతే రావడం స్టార్ట్ చేసిండ్రు. సో అప్పటికైతే మేము మా చుట్టాలందరం అయితే రెడీ అవుతున్నాం. మా అమ్మలో అందరూ మెహందీ పెట్టుకుంటున్నారు, ఇంకా నెయిల్ పాలిష్ అంతా రెడీ అయిపోతుంది. సో ఇదైతే మేము ఆల్మోస్ట్ ఫంక్షన్కి రీచ్ అయిపోయాము ఈవినింగ్. సో చూసేసేయండి. సో మా చెల్లి అయితే రెడీ అయిపోయి వచ్చేసింది కదా. సో ఆమె కొంచెం అంటే అందరూ ముట్టు పెట్టేసరికి పెద్ద అయిపోయింది. సో మేమైతే కొంచెం ఆమెకు మేకప్ మళ్ళీ అరేంజ్ చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా మా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది, ఎవరికి తెలియదు. ఇది మేము ఏం ప్లాన్ చేస్తామంటే అందరు రిలేటివ్స్ వచ్చినాక మా ప్లాన్ వచ్చేసి ఏంటంటే అందరు వచ్చాక మా చెల్లి ఎంత ఇద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ లోనే లైక్ అన్ని బట్ట పెట్టడం కానీ ఏదైనా చేసిన ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఆల్మోస్ట్ అందరు వచ్చినాక మా ఎంట్రీ అయితే ప్లాన్ చేసాం. యాక్చువల్ అయితే ఫస్ట్ మా చెల్లిని ఒక్కదాన్ని ఎంట్రీ అనుకున్నాం, బట్ సడన్ గా మనం అందరం వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ఉండే అనమాట. సో దాని తర్వాతకి మేమైతే కొంచెం పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకున్నాము. అంటే మేము ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, బట్ కొంచెం ప్రిపేర్ అయినా ప్లాన్ అయితే మేము చేసాం అనమాట. బాగా ప్రిపేర్ అయ్యింది. సో వాళ్ళైతే స్టార్ట్ చేస్తాం.
సో ఆ రోజు మా బాబాయ్ వాళ్ళ యానివర్సరీ ఉందన్నమాట. యాక్చువల్లీ 20 years అప్పుడు. సో అది అనుకోకుండా మాకైతే కలిసి వచ్చింది. సో అదే ఈవెంట్ లో మేము కూడా మా బాబాయ్ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే చేసినాం అనమాట. సో మేము వాళ్ళకి తెలియకుండా కేక్ తేయడం అనేది చేసాం. సో తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయినాక మేము మళ్ళీ ఇంకా డీజే సాంగ్ పెట్టుకొని అయితే మేమైతే డాన్స్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. మా ఎండ్ పర్ఫార్మెన్స్ అయిపోయినాక మళ్ళీ సెలబ్రేషన్స్ అయిపోయినాక మళ్ళీ మేము డాన్స్ చేసినాం. అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.